Some parts of Vishakhapatnam are facing severe coastal erosion due to the recent rains, which have been exacerbated by rough seas and powerful waves. The continuous erosion is not only affecting the local infrastructure, but is also making it difficult for both residents and tourists to enjoy the Vishakhapatnam beach as they once did. ప్రధానమంత్రి అందరూ వస్తున్నారండి, నేవీ వాళ్ళు అధికారులు అందరూ వస్తున్నారు. సో వాళ్ళు అంటే ఇక్కడ ఎటువంటి వాళ్ళు ప్రజలకి భద్రత ఇస్తారు, ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది అనే విషయంలో మేము చూడడానికి వచ్చినప్పటికీ ఇదంతా పడిపోతుందంటే చాలా అధ్వానంగా తయారైంది. నిజంగా సినిమా ఇండస్ట్రీ కానీ ప్రతి షూటింగ్ స్పాట్ కానీ ఈ బీచ్ వాతావరణమే ఎక్కువ నెలకొందండి. కానీ ఇటువంటి వాతావరణం ఇలాగా జరగడం అనేది చాలా బాధాకర విషయం. Some parts of Vishakhapatnam have always been prone to coastal erosion, but residents are now expressing growing concern as they fear the situation is reaching a crisis point. ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము సాయంత్రం ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం వచ్చి ఒక 10 నిమిషాలు ఇదే గట్ల మీద మేము కూర్చుంటూ ఉండేవాళ్ళం. ఈరోజు మేము చూడగానే అసలు అదంతా అలా పడుతుందంటే ఫ్యూచర్లో ఇంకా ఏం జరుగుతుందో అనేది. కానీ నాకు తెలిసి జరిగి ఒక 10-15 రోజులు అయింది. ఇప్పటివరకు మరి జీవీఎంసీ వాళ్ళు ఎందుకు మరి దాని మీద శ్రద్ధ చూపించలేదో మాకు అర్థం కాలేదు. యాజ్ ఏ విశాఖ వాస్తవ్యులుగా మాకు ఉన్న అందం ఒక్కటి ఆ సముద్రం. ఆ సముద్రాన్ని కూడా ఇలాగా జరిగినప్పుడు దాన్ని కరెక్ట్గా చేయకపోవడం మేము జీవీఎంసీ వాళ్ళ మీద చాలా బాధపడుతున్నాం. In Vizag district, there is no problem because of the total city comes under is in the situated in the upland area. Hence no problem in the city area. But in plain areas, due to overdraft of groundwater, fresh groundwater, seawater intrusion takes place. Local residents have urged the authorities concerned to take immediate remedial measures to save some of the iconic spots from getting lost to the sea.